బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తొక్కిసలాట ఘటనకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపిస్తోంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సీఎం సిద్ధరామయ్యే అసలు నిందితుడని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. ఈ కేసులో A2 డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, A3 హోంమంత్రి జి పరమేశ్వరాని ఆరోపించారు. అయితే ఈ ఇష్యూపై బీజేపీ రాజకీయం చేస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. ఇష్యూ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడం, కొంతమంది పోలీసు అధికారులను బలి చేసిందని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు సీఎం. ఈ సమయంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని, తాము మాత్రం ఈ ఇష్యూపై రాజకీయం చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తాము చర్యలు తీసుకున్నామని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మరోవైపు ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను ఇవాళ అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి విచారణకు తరలించారు. నిఖిల్ సోసాలేతో పాటు విజయోత్సవ ఈవెంట్ నిర్వాహక సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 3 సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ నిఖిల్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విజయోత్సవ ఈవెంట్ను కూడా DNA సంస్థతో కలిసి ఆయనే సమన్వయం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 4న సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ నిర్వహణపై చేసిన భిన్నమైన ప్రకటనలే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. అందరినీ ఒకేసారి అనుమతించడం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.